ఆధునిక ఫిక్షన్లో అందరికన్నా పవర్ఫుల్ ఎవరు అని అడిగితే చాలా పేర్లొస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు జుజుత్సు కైసెన్ నుండి అసలు ఓటమే ఎరుగని సతోరు గోజో, మరోవైపు సోలో లెవెలింగ్ నుండి మృత్యునే తన సైన్యంగా మార్చుకున్న సంగ్ జిన్వూ. సో ఈరోజు మనం ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య జరిగే అల్టిమేట్ ఫైట్ గురించి విశ్లేషించుకుందాం. అంటే ఇది అచ్చం ఆపలేని ఒక శక్తి, కదలని ఒక వస్తువుని ఢీకొడితే ఏమవుతుంది అన్నట్టుంటుంది కదా. ఒకరు స్పేస్ని కంట్రోల్ చేస్తారు, ఇంకొకరు చనిపోయిన వారి సైన్యాన్ని కంట్రోల్ చేస్తారు. మరి ఇలాంటి ఇద్దరు ఎదురుపడితే అసలు గెలపనేదుంటుందా? ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సో ఈ ఫైట్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా వీళ్ళిద్దరి గురించి, వాళ్ల పవర్స్ గురించి చూద్దాం. ఆ తర్వాత వాళ్ల ఫైట్లో కీలకమైన విషయాలేంటో చూసి ఫైనల్గా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. రైట్, ముందుగా అసలు వీళ్ళిద్దరూ వాళ్ల యూనివర్స్లలో అంత టాప్లో ఎందుకున్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే వాళ్ల పవర్స్, పాపులారిటీనే ఈ డిబేట్కి అసలు కారణం. అసలు వీళ్ల జర్నీస్ చూస్తేనే ఎంత డిఫరెంట్గా ఉంటాయో. ఒక పక్క గోజో పుట్టుకతోనే తన ప్రపంచంలోనే ది స్ట్రాంగెస్ట్, మరోవైపు జిన్వూ అందరికన్నా వీకెస్ట్ హంటర్గా మొదలుపెట్టి కష్టపడి ఒక్కో లెవెల్ ఎక్కుతూ ఏకంగా ఒక కాస్మిక్ లెవెల్కి ఎదిగాడు. ఈ తేడానే వీళ్ళ ఫైట్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చేస్తుంది. సరే, ఫస్ట్ ది అన్టచబుల్ అని పిలుచుకునే సతోరు గోజో గురించి మాట్లాడుకుందాం. తన ప్రపంచంలో అతన్ని ఓడించడం కష్టం అనడం కన్నా అసాధ్యం అని చెప్పడమే కరెక్టేమో. ఈ ఒక్క మాట, నువ్వు బలహీనుడివి, చాలు గోజో క్యారెక్టర్ మొత్తం చెప్పేస్తుంది. ఇది జస్ట్ అహంకారం కాదు, తన శక్తి మీద తనకున్న నమ్మకం, అన్షేకబుల్ కాన్ఫిడెన్స్. అతని దృష్టిలో నిజంగానే మిగతా వాళ్ళందరూ వీక్. ఓకే, అతని పవర్ స్కేలింగ్ చూస్తే అటాక్ పొటెన్సీ ఏకంగా ఐలాండ్ లెవెల్, స్పీడ్ అయితే కాంతి వేగం కన్నా ఎక్కువ, ఇక ఇంటెలిజెన్స్ అయితే సూపర్ జీనియస్ లెవెల్. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది అతను ఎంత డేంజరస్ అపోనెంట్ అనేది. 6 ఐస్, దీన్ని గోజోకి ఉన్న ఒక సూపర్ కంప్యూటర్లాగా అనుకోవచ్చు. దీనివల్ల అతను ఎనర్జీని అటామిక్ లెవెల్లో చూడగలడు. అందుకే ఎంత పెద్ద టెక్నిక్స్ వాడినా అతని ఎనర్జీ ఖర్చు దాదాపు 0. అందుకే కొన్ని వందల ఏళ్లకి ఒక్కడే ఇలాంటివాడు పుడతాడు. ఇక గోజో మెయిన్ వెపన్ లిమిట్లెస్. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ని రియాలిటీలోకి తీసుకురావడం. దీంతో అతను స్పేస్ని తనకి నచ్చినట్టు కంట్రోల్ చేయగలడు. ఇదే అతనికి డిఫెన్స్లో, అటాక్లో రెండిట్లోనూ పెద్ద ప్లస్ పాయింట్. ఈ లిమిట్లెస్ పవర్స్ అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఫస్ట్, ఇన్ఫినిటీ. ఇదొక ఇన్విజిబుల్ షీల్డ్ లాంటిది. ఏ అటాక్ అయినా అతని దగ్గరికి రాకుండా అనంతంగా స్లో చేసేస్తుంది. తర్వాత బ్లూ అండ్ రెడ్, ఒకటి అట్రాక్ట్ చేస్తుంది, ఇంకోటి రిపెల్ చేస్తుంది. రెండు చాలా పవర్ఫుల్. ఇక ఈ రెండిటిని కలిపితే అదే హాలో పర్పుల్. అది వెళ్లిన దారిలో ఉన్నది ఏదైనా సరే మాయం. వీటన్నిటికంటే డేంజరస్ ఒకటుంది, అన్లిమిటెడ్ వాయిడ్. ఇది ప్రత్యర్థి మైండ్ని అనంతమైన ఇన్ఫర్మేషన్తో నింపేసి వాళ్లని కదలకుండా చేసేస్తుంది. గేమ్ ఓవర్. గోజో కథ పుట్టుకతోనే పీక్స్లో ఉంటే అతని ఆపోనెంట్ కథ మాత్రం 0 నుండి మొదలైంది. సో ఇప్పుడు మృత్యువుకే రాజుగా మారిన సంగ్ జిన్వూ జర్నీ చూద్దాం. అరైజ్, తెలుగులో చెప్పాలంటే లే. ఈ ఒక్క మాట చాలు. ఈ ఒక్క కమాండ్తో సంగ్ జిన్వూ చనిపోయిన శత్రువుల నీడల్ని తన సైనికులుగా మార్చేస్తాడు. అంతులేని, తనకు మాత్రమే లాయల్గా ఉండే సైన్యాన్ని సృష్టిస్తాడు. డెత్ మీద అతనికున్న కంప్లీట్ కంట్రోల్కి ఇదే నిదర్శనం. జిన్వూ పవర్స్లో 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, లిమిట్లెస్ గ్రోత్. అంటే అతను ఎంతైనా స్ట్రాంగ్ అవ్వగలడు, అసలు హద్దే లేదు. ఇక రెండోది, అన్లిమిటెడ్ స్టామినా. చెప్పాలంటే అతను ఎప్పటికీ అలసిపోడు. అసలు జిన్వూకి ఈ పవర్స్ ఎలా వచ్చాయి? కారణం దిస్ సిస్టమ్. ఇది అచ్చం ఒక వీడియో గేమ్ లాంటిది, కాని అది జిన్వూకి మాత్రమే కనిపిస్తుంది. క్వెస్ట్లు పూర్తి చేయడం, లెవెల్ అప్ అవ్వడం, ఇలా కంటిన్యూయస్గా ఎలాంటి లిమిట్స్ లేకుండా స్ట్రాంగ్ అవుతూనే ఉంటాడు. ప్రతి ఫైట్ తర్వాత అతను మునుపటికన్నా బలపడతాడు. అతని సిగ్నేచర్ పవర్, మోస్ట్ డేంజరస్ పవర్, షాడో మోనార్క్ పవర్స్. అతను ఓడించిన ఏ శత్రువు నీడనైనా తన సైన్యంలోకి తీసుకోవచ్చు. ఎంత పవర్ఫుల్ శత్రువుని ఓడిస్తే అతని ఆర్మీ అంత స్ట్రాంగ్ అవుతుంది. అది ఎప్పటికీ చనిపోని, అంతులేని ఒక ఆర్మీ. ఓకే, క్యారెక్టర్స్ గురించి చూశాం కదా.
ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ది అన్టచబుల్ అంటే గోజోని అసలు టచ్ చేయడమే ఎలా? గోజో అల్టిమేట్ డిఫెన్స్ అయిన ఇన్ఫినిటీని జిన్వూ బ్రేక్ చేయగలడా? ఇక్కడే అసలు డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు గోజో బ్రేక్ చేయలేని డిఫెన్స్, మరోవైపు జిన్వూ ఎండ్లెస్ ఆర్మీ, అతని అటాక్స్. ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది? సో ఇన్ఫినిటీని దాటడానికి జిన్వో దగ్గర ఏమైనా దారులున్నాయా? ఫ్యాన్స్ కొన్ని థియరీస్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, దూరం అనే కాన్సెప్ట్నే పట్టించుకోకుండా డైరెక్ట్గా హిట్ చేసే స్పెల్స్, లేదా అసలు ఉనికినే మాయం చేసే శక్తులు. ఇన్ఫినిటీ ఫిజికల్ అటాక్స్ని ఆపుతుంది, కానీ ఇలాంటి వాటిని ఆపగలదా? ఇంకో థియరీ ఏంటంటే, లక్షల కొద్దీ షాడో సోల్జర్స్ ఒకేసారి అటాక్ చేస్తే ఆ ఆటోమేటిక్ డిఫెన్స్ సిస్టమ్ ఓవర్లోడ్ అవుతుందా? ఇవన్నీ మామూలు ఫైట్స్లా ఆలోచించేవి కాదు. సరే, ఇప్పుడు డిబేట్ని ఇంకో యాంగిల్లో చూద్దాం. ఒకవేళ ఈ ఫైట్ కొన్ని నిమిషాల్లో అయిపోకుండా చాలాసేపు, ఇంకా చెప్పాలంటే చాలా చాలా కాలం పాటు జరిగితే అప్పుడేంటి పరిస్థితి? ఇక్కడ పవర్ ఒక్కటే కాదు, స్టామినా కూడా చాలా ఇంపార్టెంట్. 27 సంవత్సరాలు. అవును, 27 సంవత్సరాలు సంగ్ జిన్వూ ఒక డైమెన్షనల్ గ్యాప్లో నాన్ స్టాప్గా ఒక్కడే ఫైట్ చేసిన టైం ఇది. ఇది మనుషుల స్టామినా కాదు, ఇది గాడ్ లెవెల్ ఎండ్యూరెన్స్. ఇదే మెయిన్ కౌంటర్ ఆర్గ్యుమెంట్. గోజోకి 6 ఐజ్ ఉండడం వల్ల ఎనర్జీ చాలా ఎఫిషియెంట్గా వాడతాడు, నిజమే. కానీ జిన్వూ స్టామినా, అతని ఆర్మీ రెండూ ప్రాక్టికల్గా ఇన్ఫైనైట్. మరి ఇలాంటి ఎండ్లెస్ యుద్ధంలో చివరికి ఎవరు నిలబడతారు? అయితే ఫైనల్గా విన్నర్ ఎవరు? నిజం చెప్పాలంటే దీనికి ఒకే ఒక ఆన్సర్ లేదు. అందుకే డైరెక్ట్గా ఒకరిని విన్నర్ అని చెప్పే బదులు ఫ్యాన్ కమ్యూనిటీ ఏమనుకుంటుందో చూద్దాం. ఎందుకంటే ఇదంతా ఫైట్ జరిగే సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యాన్స్ తీర్పులు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫైట్ చాలా షార్ట్గా, త్వరగా అయిపోవాలనుకుంటే గోజో గెలిచే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే తన స్పీడ్, అన్లిమిటెడ్ వాయిడ్ లాంటివి ఫైట్ని వెంటనే ముగించగలవు. కానీ ఒకవేళ ఇది సుదీర్ఘ యుద్ధమైతే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. జిన్వూ ఇన్ఫైనైట్ స్టామినా, అతని ఆర్మీ గోజోని ఓడించే వరకు వదలవు. ఇక మాన్వా వర్షన్లో అయితే ఇద్దరూ ఆల్మోస్ట్ ఈక్వల్ చెప్పడం కష్టం. కానీ ఎండ్ ఆఫ్ నావెల్ జిన్వూతో ఫైట్ అంటే అప్పుడింక డిబేటే ఉండదు. ఎందుకంటే అప్పటికి అతను టైమ్లైన్నే మార్చగల ఒక కాస్మిక్ బీయింగ్. అక్కడ గోజోకి ఛాన్స్ ఉండకపోవచ్చు. సో దేన్నంతా చూశాక ఒక క్వెశ్చన్ వస్తుంది. ఫిక్షన్లో ఇద్దరు దేవుళ్లలాంటి క్యారెక్టర్స్ ఫైట్ చేసినప్పుడు గెలిచేది వాళ్ల పవరా, లేక ఆ ఫైట్కి మనం పెట్టే రూల్సా? బహుశా ఇలాంటి ఫైట్స్లో విన్నర్ని డిసైడ్ చేసేది మన ఊహ, మన కండిషన్స్ ఏమో.